హలో డార్లింగ్స్, నేను మీ కిరణ్ గణేష్. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. నేను ఈరోజు వెళ్తున్నాను మన రాజా సాబ్ మూవీకి అయితే. బెంగళూరులో ఫస్ట్ ప్రీమియర్ షోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. సో ప్రీమియర్ షోస్కి మార్తల్లిలో టికెట్స్ దొరకలేదు. సో అందుకనేసి నేను రామ్మూర్తి నగర్లో నాకు దొరికింది టికెట్స్. సో అక్కడికైతే రెడీ అయిపోయి వచ్చేసాను. శ్రీలక్ష్మి థియేటరు. రేపు మార్నింగ్ 6:15 కూడా ఫ్యాన్ షో ఉంది. సో లోపలికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. టికెట్ చూపించేసి మన శంకర్ వరప్రసాద్ సినిమా కూడా వెళ్ళి నేను రివ్యూ ఇస్తాను. డార్లింగ్ రాజా సాబ్ మూవీకి అయితే వచ్చేసాము. ప్రీమియర్ షోకి ఇప్పుడు వెళ్తున్నాము. సో లోపలికి అయితే ఎంట్రీ. సో ఎలా ఉంది ఏమి అని ఫస్ట్ రివ్యూ అయితే ఇచ్చేపోతున్నాను. బెంగళూరులో లోపలికి స్టార్ట్ అయిపోతున్నారు. షో టైమింగ్ వచ్చి 9:30కి. సో ఇదే థియేటర్. చూడండి లోపల ఎలా ఉందో. సో మా వెనకాలే వీళ్ళు పీకలు ఎత్తుకొచ్చారు. ఫుల్ సౌండ్స్ బీభత్సం అసలు. ఫస్ట్ హాఫ్ అయితే ఎదిరిపోయింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్బు. ఓకే, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయింది. అయిపోయింది రాజా సాబ్. సో మూవీ ఎలా ఉందో మనం బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాము. హలో డార్లింగ్స్, మన ప్రభాస్ రాజా సాబ్ మూవీ ఎలా ఉందనేసే కదా మీ వెయిటింగ్. ఫస్ట్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తూ అయితే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేస్తాము. నేనైతే ఇది రివ్యూ లాగా చెప్పట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నేను మ్యాక్సిమము ప్లస్ పాయింట్సే మాట్లాడదాం అనుకుంటున్నా. మైనస్ పాయింట్స్ వీలైనంత వరకు తగ్గిస్తాను. ఎందుకంటే చాలా కష్టపడి మూవీస్ తీస్తారు కాబట్టి. నా గోల్ వచ్చి నేనేదో ఎక్స్పర్ట్ లాగా చెప్పాలని కాదు, కానీ నాకు ఏది బాగా అనిపించిందో అది మాత్రం ఎక్కువగా చెప్తాను. సో మూవీ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత మనం మిస్ అయిన ప్రభాస్ని అయితే ఈ మూవీలో చూసేసాము. ఆ కామెడీ ఉంది కదా, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ క్యాజువల్గా టాకింగ్ చేసే ఆ రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. బుచ్చుగాడు టైప్ రోజులైతే మళ్ళీ నాకైతే గుర్తుకొచ్చింది. ప్రభాస్ లుక్స్ కూడా అయితే అదిరిపోయింది. తమన్ బీజిఎం కూడా చాలా బాగుంది. చాలా చోట్ల తన మ్యూజిక్తో లేపాడు. సీట్స్ అయితే కదిలాయి కొన్ని చోట్లలో. సో మెయిన్గా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ మారుతి గురించి. పాపం మారుతి చాలా కష్టపడాలనేసి చెప్పాలి. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా కష్టపడ్డాడు. తెలుస్తూ ఉంది ఆ స్క్రీన్లో.
అంత ఈజీ కాదు ఇలాంటి ఒక హై స్కేల్ మూవీని హ్యాండిల్ చేయడము. సో మొన్న ఆడియో లాంచ్‌లో తను ఎమోషనల్ అయినప్పుడే నాకు అర్థమైంది ఏదో చాలా కష్టపడ్డాడు అనేసి. అది క్లియర్‌గా మనకు తెలుస్తుంది. స్టోరీ కూడా చాలా బాగా కొత్తగా కనిపెట్టాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లాస్ట్‌లో క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సో కమెడియన్స్‌ని ముగ్గురు నలుగురిని పెట్టుకున్న సత్య కామెడీ, కొంచెం సప్తగిరి కామెడీ కొంచెం బాగానే పండాయనేసి అనుకోవాలి. ప్రభాస్ సీన్ కూడా పర్వాలేదు అనిపించాడు. మెయిన్‌గా చెప్పుకోవాల్సింది మన మున్నాబాయి సంజయ్ దత్ తాత క్యారెక్టర్లో దుమ్ము లేపేశాడు. చాలా బాగా అయితే యాక్ట్ చేశాడు. సో ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారు. సో ముగ్గురు హీరోయిన్స్‌తో ప్రభాస్‌తో జరిగే కొంచెం కామెడీ ట్రాక్ కానీ లవ్ ట్రాక్ కానీ బాగానే అనిపించింది. కొంచెం ఫన్ అయితే అనిపిస్తుంది. ఓవరాల్‌గా రాజాసాబు పండక్కి చూడదగిన సినిమా. హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా అనిపించింది. కొన్ని 3 చోట్ల అయితే భయపడతాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.